బ్యాటర్లకి అనుకూలంగా ఉండే పొట్టి ఫార్మాట్లో చాలా కాలం తర్వాత బౌలర్లు ఆధిపత్యం చెలాయించేలా అవకాశం కల్పించిన క్రికెట్ స్టేడియం చరిత్రలో కలిసిపోయింది. టీ20 వరల్డ్ కప్ కోసం సుమారు 250 కోట్లతో నిర్మించిన నసావు క్రికెట్ స్టేడియంని కూల్చేశారు. భారత్ పాకిస్తాన్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ కు వేదికైన నాసౌ కౌంటీ స్టేడియం డిస్మాంటిల్ అయింది. న్యూయార్క్ లోని నాసౌ కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం టీ20 ప్రపంచ కప్ 2024 వేదికగా 8 మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చింది. న్యూయార్క్ లో క్రికెట్ స్టేడియం లేకపోవడంతో తాత్కాలికంగా దీన్ని ఏర్పాటు చేశారు. 250 కోట్ల రూపాయలతో నిర్మించిన నాసౌ కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అందరూ ఊహించినట్టుగానే ఇక్కడి పిచ్ బ్యాటర్స్ కు పెద్దగా సహకరించలేదు. ఈ స్టేడియంలో ఇండియా అమెరికా మ్యాచ్ చివరిది. ఆ తరువాత ఈ స్టేడియం కూల్చివేత షురు అయింది. మనం వెనకాల చూస్తే నాసా కౌంటీ క్రికెట్ స్టేడియం అంటే ఇది టెంపరీగా ఒక 3 నెలల క్రితం ఇది కట్టడం జరిగింది 2.5 బిలియన్ తోటి. ఎందుకంటే బేసిక్ గా ప్రాబ్లం వచ్చేసి పిచ్ ప్రాబ్లమ్స్ వల్ల ఇది మొత్తం ఇక్కడ డిస్మాండిల్ చేస్తున్నారు. డిస్మాండిల్ చేసి మళ్ళీ ఇది ఒక బ్యూటిఫుల్ పార్క్ కింద రూపుదిద్దుకుంటోంది. అండ్ దాదాపు ఎన్నెన్నో మ్యాచెస్ ఇక్కడ జరిగినాయి. న్యూయార్క్ లోని నాసౌ కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నిర్మాణం ఫిబ్రవరిలో ప్రారంభమైంది. అంటే టోర్నీ ప్రారంభానికి కేవలం 5-6 నెలల ముందు నిర్మాణం చేపట్టారు. ఈ స్టేడియంలో స్టాండ్స్ తో పాటు అన్ని సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే ఆ సమయంలో పిచ్ నిర్మాణం సాధ్యం కాకపోవడంతో డ్రాప్ ఇన్ పిచ్ ట్రిక్ ను ఉపయోగించారు. ఆస్ట్రేలియాలోని అడిలైడ్ లోని పిచ్ ని తీసుకొచ్చి న్యూయార్క్ లోని నాసౌ కౌంటీలో అమర్చారు. అయితే ఇది ఆస్ట్రేలియా పిచ్ లా ఉంటుందని బ్యాట్స్మెన్ తో పాటు బౌలర్లకు సహకరిస్తుందని అనుకున్నప్పటికీ అది జరగలేదు. ఈ స్టేడియంలో తక్కువ స్కోర్లు నమోదయ్యాయి. అండ్ అలాగే ఇక్కడ ఇంకొంతమంది వచ్చున్నారు విజిటర్స్. ఎందుకంటే ఇదే స్టేడియంలో ఎన్నో మ్యాచెస్ అయినాయి అండ్ ఎంతో మంది టీమ్స్ ని ఇక్కడ చూడడం జరిగింది. అండ్ అలాగే టీ20 వరల్డ్ కప్ కూడా ఇండియా విన్ అవ్వడం జరిగింది. సో how do you feel that? I feel good that India defeated so many teams here, especially Pakistan. And we came to watch the match here and we are so happy that we won the World Cup today. So we came to celebrate, although we are very in tears that this stadium is going to dismantle, but we hope so that New York is going to have soon a permanent stadium. So we live here and we want to watch more matches here. Yeah, I just love to see the match in this stadium. We came here to see the match with Ireland, but today we are here to celebrate our victory. It was very lucky for us. This is first match here. Yeah. India first match and we won the World Cup. జూన్ 9న భారత్ పాకిస్తాన్ మధ్య నాసౌ కౌంటీ స్టేడియంలోనే హై వోల్టేజ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో తక్కువ స్కోర్ నమోదైంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు కేవలం 119 పరుగులకే కుప్పకూలింది. అయితే తక్కువ స్కోర్ ను సులభంగా చేస్ చేయవచ్చని ఆశించిన పాకిస్తాన్ 113 పరుగులు చేసి చేతులెత్తేసింది. ఈ మ్యాచ్ తరువాత న్యూయార్క్ పిచ్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఈ స్టేడియం ను కూల్చివేయాల్సి వచ్చింది. ఇక్కడ ఒక పార్క్ నిర్మాణం జరుగుతోంది. ఈ స్టేడియం దాదాపు డిస్మాండిల్ అయిపోయింది అండ్ ఇక్కడ ఒక సరికొత్త పార్క్ ఒకటి వస్తుంది, బ్యూటిఫుల్ పార్క్. బట్ అందరూ విష్ ఏంటంటే ఇక్కడ న్యూయార్క్ లో ఉంటున్న వాళ్ళ విష్ ఇక్కడ ఒక పర్మనెంట్ ఇంకొక మంచి క్రికెట్ స్టేడియం వస్తే ఇంకా ఎన్నో మ్యాచెస్ ఇక్కడ మేము చూడొచ్చు అని చెప్పి అందరూ వాళ్ళ ఇది వ్యక్తపరచడం జరిగింది. అలాగే హోప్ ఇంకొక మంచి స్టేడియం అతి త్వరలో న్యూయార్క్ లో వస్తుందని ఆశిద్దాము. దిస్ ఇస్ ఉజ్వల్ రిపోర్టింగ్ ఫ్రమ్ న్యూయార్క్.